రొక్కం భీమిరెడ్డి గారు అంటే తెలియని వారు కరెంటు లేదు. హయత్నగర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా, ప్రాథమిక సహకార బ్యాంకు చైర్మన్గా, మాట్లాడి కరెంట్ ఇప్పించాడు. అయితే సర్పంచ్గా ఎన్నో పదవులు అలంకరించిన రొక్కం భీమిరెడ్డి కరెంటు తీసుకొచ్చి కరెంటు పెట్టాం. మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి మాటా మంతి జరిపినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పాటు పనిచేసిన అనుభవం ఉన్నది. వాళ్ళను మీరు నేరుగా పరిచయం ఉన్నారు. ఎవరితో మీకు ఎక్కువ అనుబంధం ఉన్నది? ముఖ్యమంత్రులతో చెప్పాలంటే బాగా అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి మాకు ఈయన ఎవరు, ఈయన మన కాదు ఈయన మన ఎవరు, మాకు బాగా అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందరికంటే బాగా అనుభవం ఉంది. కింది స్థాయికి వెళ్ళి మీ స్థాయి దాకా వర్కులు బాగా ఇచ్చింది. అంతకంటే ముందు మన ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన బాగానే ఇచ్చిండు. చెల్లపల్లి వెంకరెడ్డి కూడా సమితి ప్రెసిడెంట్ నుండి మాకు బాగానే ఇచ్చిండు. ఎవరున్నా పొద్దుగాలనే లేచిపోతుంటే రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో సాక్ష్యాలు తీసుకుంటుంటే ఊళ్ళో ప్రాంతాల్లో జగవేంద్రరావుకు ఫామ్ హౌస్ ఉండేది కదా, ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? చాలా అనుబంధం ఉండేది, కానీ ఆయన రాజకీయాల్లో కాకపోయేది. ఆయన ఈయన 37 ఎకరాల భూమి ఉంది, కులపరాలు న్యాయం కూడా ఆయన కొన్నాడు. కొని ఏదైనా చిన్న పెద్ద పని ఉంటే ఆయన పోదును, నేను చెప్పమనేది, కానీ ఆయన ఫోన్ చేయకపోయేది. నా పేరు చెప్పుకోకపోతే అయిపోతుంటే అయిపోయేది. అలాగే తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డితో మీకు అనుబంధం ఎలా ఉండేది? ఆయనతోని అప్పుడు పిలిచినప్పుడు అందట్లో పోయినాం, అందట్లో మాట్లాడినాం, అందట్లో ఇది చేసినాం. కానీ మాకు చెన్నారెడ్డి గారు చుట్టాలిక కూడా అంట, కానీ మాకంత క్లోజ్ కాదు. కానీ అన్ని అందరు కార్యకర్తలలో తిరిగినాం మేమందరం. చెన్నారెడ్డి సాబ్ వెంబడి ఆయన అక్కడ వస్తుందంటే ఆడికి, ఇక్కడ వస్తుందంటే వీడికి సైకిల్ వేసుకొని పోదాం. అప్పుడేం ఉండేది మాకు, సైకిళ్ళ మీద పోదాం. చెన్నారెడ్డి సాబ్తో తిరిగినాం. సిటీలో ఇక్కడిక్కడ హైదరాబాద్ ఇక్కడెక్కడ వచ్చినా ఆడి కురుకుదు పొద్దుగానే లేచి సైకిల్ వేసుకొని. దాంతో ఎప్పుడు మాకు ఇది ఉండే, పెద్ద పరిచయం కూడా లేకుండే. దండం పెట్టుకుని దొరికేది అనేది, కానీ బాగా ఉరావరి పోరాటం చేసిండు. బాగా చేసినట్టు బాగా చేసిండు. గ్రామీణ ప్రాంతంలో మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పని కల్పించారు? మాకు ప్రభాకర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఆయన కోయడ ప్రభాకర్ రెడ్డి, చెల్లపల్లి వెంకరెడ్డి, సుదర్శన్ రావు, వీళ్ళు ముగ్గురు మాకు బాగా చేసిరు. రోడ్లు లేకపోతే రోడ్లు ఇచ్చిర్రు, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చిర్రు, వాటర్ సప్లై లేకపోతే వాటర్ సప్లై ఇచ్చిర్రు. నేను ఇక సర్పంచ్గా తిరిగినా కదా, ఇది తిరిగి చేయించుకున్నాం. ఈ సహకార బ్యాంకులో మీరు చైర్మన్ అయిన తర్వాత సన్నకారు రైతులకు, మధ్యతరగతి రైతులకు ఎటువంటి అవకాశం కల్పించారు రుణ సౌకర్యం విషయంలో? మాకు ఒకటేంటంటే, సహకార సంఘం కాకముందు మొట్టమొదటి సహకార సంఘం అయినప్పుడు మా బామ్మడి మన్మోహన్ రెడ్డి మొట్టమొదటి చైర్మన్ సహకార సంఘానికి. తర్వాత నేను వచ్చిన, మర్రెడ్డి రంగారెడ్డి వచ్చిండు, ఇట్లా వచ్చిండు, ఆయన వెళ్ళిపోయింది. కానీ నేను వచ్చి సహకార సంఘంలో ఏమేమి కావాలని అన్ని సమకూర్చుకున్నాం. ప్రతి ఒక్కరు మండలాధ్యక్షుడిగా మీరు మండల వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తారా? ప్రాజెక్టు కానీ, వంతెనలు కానీ, స్కూళ్ళు కానీ, మండలాఫీసులు కానీ, ఏ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్ కట్టించారు? మండలం మొత్తం నేను మండలంలో ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్ నేను కట్టించినాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మీకు కూడా కనబడుతుంది. పోయి మేము కట్టించినాం. చెల్లపల్లి వెంకరెడ్డి సహకారం చేసిండు. మాకు ప్రభాకర్ రెడ్డి కూడా హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా మాకు బాగా ఏది అడిగినా నో అనుకుంటూ ఇచ్చిండు. వీడు హైదరాబాద్ సమితిలో ఉన్న ఇట్లలో చేసిండు. అదేవిధంగా నేను కూడా మండల ప్రెసిడెంట్ అయినప్పుడు చాలా తీసుకున్నా. అట్టనే మూసీ నది మీద 2 బ్రిడ్జీలు, అనాస్పురం బ్రిడ్జి, పాలిటెక్నికల్ కాలేజీ, జూనియర్ కాలేజీ, సాగర్ రోడ్డు మీద 2 బ్రిడ్జీలు, మెయిన్ రోడ్డు మీద ఎప్పుడు మనసులు పడేది. సాగర్ రోడ్డు మీద 2 బ్రిడ్జీలు, అన్ని ఊర్లలో స్కూళ్ళు మీరు పోయి చూడండి. నేను వచ్చినాక 2 అంతస్తులు 3 అంతస్తుల స్కూళ్ళు, రోడ్లు అన్నీ కూడా చేయించిన. పెద్ద మనుషుల సహాయ సహకారాలు తీసుకున్నాం. ఇంత మనం ప్రభాకర్ రెడ్డి సార్ కూడా హోమ్ మినిస్టర్ అది అయినట్టే, అప్పుడు బాగా తీసుకున్నాం. ఫస్ట్ నేను అనేది గతంలో కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంపీపీగా మీకు చంద్రబాబు నాయుడుకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి ఎంత అభివృద్ధి చేశారు? ప్రభాకర్ రెడ్డి సాబ్ ఏమో 800 చిల్లర పట్ట సర్టిఫికెట్లు ఇచ్చిండు పేదోళ్లకు.
మా ఒక్క ఊర్లో నేను సర్పంచ్ ఉన్నప్పుడు. తర్వాత ఇండ్లు వచ్చినప్పుడేమో అన్ని ఇండ్లు ఇచ్చారు. అయితే మా రాగనగూడెంలో ఒకటే ఊర్లో 800 చిల్లర సర్టిఫికేట్ తీసుకొని ఇండ్లు కట్టి స్టేట్ ఫస్ట్ వచ్చిందన్నారు. చేసి రాష్ట్రపతి జైల్ సింగ్, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు కోపియన్, స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసి సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చినాము. హౌసింగ్ ఇండ్లలో సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చినాము. ఇండ్లన్నేమో ఎన్టీ రామారావు ఇచ్చాడు. సర్టిఫికెట్లు అయ్యి పేడ ప్రభాకర్ రెడ్డి మాజీ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే ఆయనేమో సర్టిఫికెట్లు వేయండి ఇచ్చిండు. కట్టడమేమో ఎన్టీ రామారావు ఇచ్చిండు. వచ్చి వాళ్ళే వచ్చి ఇనాగ్రేషన్ చేసారు సౌత్ ఇండియాలో ఫస్ట్. అప్పుడు జైల్ సింగ్ రాష్ట్రపతి చెప్పిండట, ఏంటి ఒకటి నేను ఆంధ్రప్రదేశ్లో ఇనాగ్రేషన్ చేస్తానని చెప్తే నాకు ఎన్టీ రామారావు పిలిపించి మరి మేము చేపిస్తాం, నువ్వు చేయగలుగుతావు అని అడిగిండు. అడిగితే మీ అంత సహజాకారం ఉంటే చేస్తానని అడిగినా, ఇచ్చిండు, చేపించేసేసాం. ఇనాగ్రేషన్ వచ్చి చేసిన వాళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి పనులకు మీకు అనుమతి ఇచ్చారు? మీకు నేను చెప్తే కదా, మూసీ నది మీద 2 బ్రిడ్జీలు ఆయనే ఇచ్చిండు. ఇక్కడ అనాజ్పురం కాడ బ్రిడ్జి ఆయనే ఇచ్చిండు. అచ్చా స్కూళ్ళు ఇచ్చిండు, మ్యాక్సిమం స్కూళ్ళు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అట్లనే ఇండ్లు కూడా ఏడేడు అవసరం ఉన్నాయి అని అడిగినవన్నీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. ఆయన ఎక్కువ మాట్లాడకపోయింది, మంచిగా పెట్టి పోగానే చూసి ఎంబడే చూసి రాసుకొని ఎంక్వైరీ చేసి డిక్లేర్ ఏంటనేది మేము పెట్టేది. ఆయన దగ్గర పైలు వేసి సంతకం అయ్యి వచ్చేది. మీతోటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పలకరింపులు ఉండేవి మీకు? అప్పుడైనా ఇప్పుడైనా భీమిరెడ్డి గారు అన్నాడు, ఆయన మొదటిసారి ఎట్లనో కానీ పెద్ద ఆయన అంటాడు. నేను పెద్ద ఆయన బాగున్నామా, హెల్త్ మంచిగా ఉందా, అదంతా జాగ్రత్తగా అంటాడు చంద్రబాబు నాయుడు. దేవుని అట్లాంటి మనిషి. ఎన్టీ రామారావు వచ్చి రాకముందు 2 రూపాయల కిలో బియ్యం ఎక్కది, 120 గదాల జాగా ఇచ్చినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం, 2 రూపాయలు ఇంట్లోకి 120 గదాల జాగా ఇచ్చి ఇల్లు కట్టించారు. ఏదంటే ఒళ్ళో పెన్షన్ ఆడనే స్టార్ట్ అయింది. పేద రైతులకు, పేద కూలీలకు అందరికి కూడా ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు ఇంకా దాన్ని ఇంకా పికప్ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున చేసినారు. భీమిరెడ్డి గారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినారు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు. అప్పటికి ఇప్పుడు రాజకీయాలు కంపేర్ చేసుకుంటే ఇప్పటి రాజకీయాలు బాగున్నాయి. నేనేమన్నా 2-3 ఉన్నదంటే ఒక అంశాలనే ఉండేది. చదువుకొని పోవాలంటే ఈ అంశాలకు పోయి నడుచుకుంటా. ఇక అక్కడికి వెళ్ళి మేము మా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది. కొన్ని దినాలు చదువుకున్నాక ఆ తర్వాత వంపు నీళ్ళు ఎన్ని ఇబ్బందులు అవుతాయని పెద్ద మనుషులు కమ్మగూడ స్కూల్ వేసారు. ఏది మిషనరీ క్రిస్టియన్ల స్కూల్లో వేసారు. అక్కడ నేను 4 పూర్తి చేసి 5 చేయలేదు. 5లో బంద్ చేసారు. ఇక తర్వాత వ్యవసాయం చేసుకుంటే ఇది ఉన్నాం. రాజకీయం అనేది ప్రతి గణేష్ చవితికి మేము భజనలు చేసేవాళ్ళం. ప్రతి దాంట్లో ఊళ్ళో అందరూ కూర్చునేది. గూడాలు మాకు అప్పుడు 5 గూడాలు: రాగన్నగూడెం, తుర్కయంజాల్, మన్నెగూడెం, మణిముత్తాలకుంట, పాటి, కమ్మగూడెం. ఈ 5-6 గూడాలల్లో మేము అందరం ఉండేటోళ్ళం. చదువుకున్నాం, చేసినాక ఈ ఏ ఊరికి పోతుంది కూడా రోడ్డు ఉండేది కాదు, కరెంట్ ఉన్నది లేదు, ఏది లేదు. ఏ దూరమైనా నడిచిపోవాల్సిందే, లేకపోతే కరెంటు ఉండకపోయేది, ఏది ఉండకపోయేది. అలాంటి పరిస్థితులలో మేము ప్రభాకర్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ అయింది. ఊళ్ళోకి వచ్చిన రోజు పెద్ద మనుషులంతా కూడి, అయ్యా మాకు కరెంట్ ఎట్లా, రోడ్లు లేవు ఎట్లా అంటే నేను చెప్పిస్తలేనని ఆయన సమితి ప్రెసిడెంట్కి వచ్చిండు. మేము కొద్దిగా చిన్నవనం, ఆయన కొన్ని చేపించేసేసిండు ప్రభాకర్ రెడ్డి సార్. అప్పటి నుంచి మేము ఆయన ఎంబడే ఉన్నాం. ఎక్కువ పర్సెంట్ ప్రభాకర్ రెడ్డి గారి ఎంబడే ఉన్నాం. భీమిరెడ్డి గారు, మీకు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? దానికి కారణం ఏమై ఉంటుంది? ఊళ్ళల్లో ఒక్క పని లేదు. ఏమన్నా ఇంతంత చేస్తే యాంజాల చేతులు లేకపోతే మిగతా చేయకపోదు. ఏ ఊళ్ళో చూసినా మీరు ఇప్పుడు చెప్తే కదా, కరెంటు లేదు, ఏది లేదు, రోడ్ లేదు. దానికోసానికి మేము ప్రభాకర్ రెడ్డిని రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన ఇంట దిగినాం. ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఇక వేరు వాళ్ళు వచ్చారు. సుదర్శన్ రావు గారు వచ్చారు, ఆ తర్వాత చలపల్లి రెడ్డి వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు మేము కూడా రాజకీయంలోకి వచ్చినాం.
అయితే 7 గూడాలు కలిసి రాగన్నగూడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినాం. చేస్తే ఆ ఎలక్షన్లో అందరూ నేనుంటా అంటే అందరూ ఊర్లో పెద్ద మనుషులు అందరూ కూర్చుంటే చేసి ఏం చేసినంటే ఎవరొద్దు భీమిరెడ్డి అబ్బాయి మంచోడు అప్లగాని చేసి సర్పంచ్ చేద్దామని అందరూ అన్నారు. అంటే ఓరిద్దరు పెద్ద మనుషులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ పెడితే 12 సీట్లకు 9 సీట్లు నాకు వచ్చినాయి. నేను అప్పుడు సర్పంచ్ అయినా. ఏది 72 అనుకుంటా. అప్పుడు నేను సర్పంచ్ అయినా. సర్పంచ్ కాగానే మొట్టమొదటి కరెంట్ కావాలి కదా. కరెంటు అన్ని గూడాలకు రోడ్లు, ఊరికి అన్నింటికి రోడ్లు, అన్ని ఊళ్ళకి రోడ్లు వేసిన అట్లే అన్ని ఊళ్ళలో ట్రాన్స్ఫారాలు వేయించిన. ట్రాన్స్ఫారాలు వేస్తే తెచ్చేది పోయి అన్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫారాలు అన్ని పిడి చేయించి అన్ని కరెంట్ మొదలు పిడి చేయించినాం. ఒకటండి భీమిరెడ్డి గారు, మీకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సాధించిన అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారు, ఎన్ని ఊళ్ళలో పేర్లకు ఇల్లు ఇచ్చారు, ఆ వివరాలు చెప్తారా? ఒకటి స్కూల్ లేకుండే స్కూల్ కట్టినాం. 2 ఎకరాల భూమి మెయిన్ రోడ్ మీద దళితులు ఉండే వాళ్ళకి ఇంత నష్టపరిహారం ఇచ్చి ఆ 2 ఎకరాల భూమి అప్పుడు 4 పొజిషన్లు ఉన్నందుకు కొంత ఖరీదు ఇచ్చి ఆ 2 ఎకరాల భూమిలో స్కూల్ కట్టినాము. తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టినాము. అట్లనే కరెంటు లేదు. అప్పుడు మేము బాగా తిప్పలపడడం కష్టపడ్డాం. పెద్ద మనుషుల దగ్గర పోయినాం. చెల్లపల్లి వెంకరెడ్డి ఉండే, ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుంటే మాట్లాడి కరెంట్ ఇప్పించాడు. అయితే ప్రభాకర్ రెడ్డి దగ్గర పోతే ట్రాన్స్ఫారాలు ఇప్పించాడు. అన్ని ఊళ్ళకు ప్రతి ఊళ్ళో ట్రాన్స్ఫారం కరెంటు తీసుకొచ్చి కరెంటు పెట్టాం. అప్పుడు మీరు ఇప్పుడున్న అనేక మంది ముఖ్యమంత్రులతో పాటు పనిచేసిన అనుభవం ఉన్నది. వాళ్ళను మీరు నేరుగా పరిచయం ఉన్నారు. ఎవరితో మీకు ఎక్కువ అనుబంధం ఉంది? ఇప్పటి రాజకీయాలు బాగున్నాయి. నేనేమంటా చెప్పనా, మాకు ప్రభాకర్ రెడ్డి శిష్యులుగా మేము వచ్చినాం. ఆయన మంచిగానే చేసాడు. తెలుగుదేశం వచ్చినప్పుడు చేసినాం, మంచిగానే చేసినాం. సంస్థ ప్రెసిడెంట్ చెల్లపల్లి వెంకరెడ్డి ఆయన మంచిగానే చేసాడు. అయితే ఆయనటి రాజకీయానికి ఇయ్యాలంటి రాజకీయాన్ని పోలిస్తే ఏం చెప్పనా, ఓట్ల కోసానికి రాజకీయంగానే ఎక్కువ. విధానం అవసరం వచ్చినప్పుడు ఆడున్న మనసుగా తీర్పు ఆట ఒకటి వాడతారు, చేతోడు చేస్తారు, తర్వాత పోతే మనం మర్చిపోతారు. కానీ అప్పుడు అట్లేం లేకుంటే ఏదంటే అదే సర్టిఫికేట్ ఇచ్చినాక 4 ఏళ్ళకి ఇల్లు కట్టిన ప్లాట్ పోలే అట్లే ఉంది. మళ్ళా మనిషికి కావాల్సిన అవసరం వచ్చినప్పుడు కట్టించారు. అట్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన పరంగా మీరు అతనికి ఎన్ని మార్కులు వేస్తారు? నేను ఒకటి ఇంటర్ చెప్తుంటా, నేను అంత పెద్దగా మాట్లాడక కానీ రాష్ట్రం అన్ని అప్పుల పాలైంది. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనవి. డబ్బు నోటి నిలబడి చేతాం ఇవ్వాలని ఆమితాం రేపు గారి చేతాం అనే పొజిషన్కి వెళ్ళిపోయింది. అట్లనే నేను ఎందుకోసానికి అంటున్నంటే, ఏం తెలియని వాళ్ళు 2-3 ఉన్నారు. చిల్లర మాటలు ఎక్కువ మాట్లాడతారు. వాడు వీడు, నువ్వురారా పోరా ఆడి ఈడు అనే భాష ఎక్కువ వాడుతున్నారు. మీరు ఎప్పుడన్నా కేటీఆర్ మాట్లాడతాడు, హరేత్తురే తప్పేమన్నా వస్తుందని మీరు చూడండి. ఏమో కేటీఆర్ నా కొడుకంతోడు, కానీ హరేత్వరేనే వస్తుంది. నేనేమంటున్నంటే ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు కూడా అట్లనే భాష. నేనేమంటున్నాను, రాజకీయం మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు, మంచి చేయాలి. అయినంత కాడికి ఎంత చేసినా మంచి చేయాలి. ఒకటి కింద పేద జనం కాడికి వెళ్ళి పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ కూలోళ్ళు కానీ బుచ్చం ఎత్తుకునేటోళ్ళని కానీ వరే త్వరే అని మాత్రం అనొచ్చు. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా చూడండి, కేటీఆర్ మాట్లాడితే ఒరే అనకుండా ఇవాళ సీఎం కూడా ఆడు వీడు అంటాడు. నేనేమంటాడే పద్ధతి కాదు. నేనేమంటున్నా కరెక్ట్ కాదు. నేనేమంటున్నా ఏదన్నా కానీ బాగా శాశ్వతంగా ఈ రాష్ట్రంలో నిలబడే వర్కులు ఎవరైనా చేసినా మీకు కూడా తెచ్చు. ఈ దశలో మీరు తెలుగుదేశం అంత అభిమానిస్తున్న ఈ దశలో తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవైపు వస్తుందని మీరు అనుకుంటున్నారా? నేనేమంటా చెప్తున్నా, ఎవరైనా రాజకీయ నాయకుని ఇప్పుడు నేను 59 సంవత్సరాలు పదవిలో ఉన్నా. 59 ఏళ్ళు పదవిలో హయత్నార్ మండలం అనుకో, రంగారెడ్డి జిల్లాలో అనుకో, ఇక్కడ అనుకో, చిన్న పెద్ద పదవిలో కూడా ఉన్న పదవులలో 59 సంవత్సరాలకు పనిచేసుకున్నాను. ఎందుకు పనిచేసుకున్నా అంటే అది ఎమ్మెల్యే సీట్ డిక్లేర్ చేసి విభ్రపట్నం క్యాన్సల్ చేసారు. ఇక వద్దనుకున్నా అందుకోసానికి. అట్లనే గవర్నమెంట్లు కూడా నీకు నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఎన్ని చేసినా
ఎవరు ఎంత చేసుకుంటూ వచ్చినా పేదోళ్లకు అనేక రకాలుగా అందుబాటు, పేదోళ్ళకి అనేక రకాలు చేసినప్పటికీ తెలుగుదేశం తర్వాతనే వస్తాయి ఏదైనా కానీ. నేను ఎందుకోసానికంటే ఎవరైనా కానీ ఒక 5 తీసుకుందాం, గతం ఎంతమంది చేసి మంచిగా చేసిన వాళ్ళు చాలా మంది చేసిరు. కానీ ఎన్టీ రామారావు వచ్చినప్పటి సంది మొన్నటిదాకా ఇప్పటిదాకా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని చేసినా అన్ని వాళ్ళు చేయలేదు. అలాగే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన పనితీరు, అలాగే ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? నేనేమంటున్నా చెప్పనా, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గురించి కాదు మాట్లాడేది. కొంతమంది ఎట్లున్నాడు సందర్భంగా ముందట్టున్నప్పుడు ఆకాశం ఎత్తుతారు, వెనక మంది ఇట్లా మళ్ళీ ముందే తిట్లు సురు చేస్తారు. అది మీరు కూడా పొద్దులేస్తే అందరిలో తిరుగుతారు, మీకు అందరి గురించి తెలుసు. మీకంటే ఎక్కువ నాకు తెలుసా? వచ్చినప్పుడు అన్నా నా పోతులు వీడి మంచోడు కాదంటారు. ఆ భాష మీరు కూడా వింటారు కదా. అందుకే నేను ఏమంటానంటే మనిషిని ముఖానికి అదే మాట్లాడాలి, ఈపుకు అదే మాట్లాడాలి. ముఖముఖట ఒకటి ఇంకా మళ్ళీ భాష దుర్మార్గమైన భాష వాడటం మంచి పద్ధతి కాదు ఎవరికైనా. భీమిరెడ్డి గారు, దాదాపు మీ వయసు 76, 77 సంవత్సరాల వయసు ఉంటుంది. 82 సంవత్సరాల వయసు ఉంది. మీకు ఇంకా ఒక 10 ఏళ్ళు మీరు యాక్టివ్గా పనిచేసే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నియోజకవర్గాలు విభజన